గూడూరులో వినాయక నిమజ్జనంలో ఆదివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సౌండ్ బాక్సులతో భారీ శబ్దాలు చేయవద్దంటూ చెప్పిన ఎస్ఐ యువకులకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో విగ్రహాన్ని రోడ్డుపైనే బైఠాయించి ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. చివరికి సీఐ వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఐనే స్వయంగా తన కారులో వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. పోలీసులు యువకులకు మధ్య వాగ్వాదం అర్ధరాత్రి వరకు సాగడంతో విషయం తెలుసుకున్న పరిగి సీఐ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఎస్ఐ మధుసూదన్ మద్యం మత్తులో తమపై గొడవకు దిగారంటూ యువకులు సీఐకు చెప్పారు. దీంతో ఎస్ఐను శ్రీనివాసరావు అక్కడి నుంచి పంపించేశారు. అయితే మధుసూదన్ వచ్చి క్షమాపణలు చెప్తేనే విగ్రహాన్ని రోడ్డుపై నుంచి తీసి నిమజ్జనం చేస్తామంటూ యువకులు భీష్మించారు. దీంతో పోలీసులే తమ వాహనంలో విగ్రహాన్ని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. పోలీసులు లేకుండా ఎలక్షన్ చేసుకుంటున్నాం. అంత శాంతియుతంగా ఉన్న ఊరును ఈరోజు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారు పుల్లు దాగొచ్చి ఇక్కడ శాంతి పిల్లలతో పిల్లలు పెట్టిన వినాయకుని కాడ రచ్చ చేయడం జరిగింది. డబ్బులు డిమాండ్ చేసింది. కానిస్టేబుల్ గ్రామ ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి. ఎటువంటి లొల్లీలు లేవు కాబట్టి పూటూరు మండల శాంతియుతంగా ఉన్నది. ఈ ఎస్ఐని వెంటనే ఈ శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం. ఆయన కాళ్ళు మొక్కిర్రు. ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డు నెంబర్ ఉన్న సుజాత అని ఆమె కూడా కాళ్ళు మొక్కితే ఆమె రెట్ట పట్టి దొబ్బి బండి తీసుకపోతానికి వస్తున్నాడు. పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు. పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గానీ ఆయన ఉండగా కూడా ఆ వినాయకుడిని చూసి కూడా ఏం స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా చెరుకట్టకు తీసుకుపోవడం జరిగింది. పోలీసులు లేకుండా